అండి ఈరోజు నేను సేమియా పులిహోర అయితే టిఫిన్ కింద చేస్తున్నాను. రోజు అట్టు ఇడ్లీ అన్న పిల్లలకైతే బోర్ కొడుతుంది. కొత్తగా చేసి పెడితేనే ఇష్టంగా తింటారు. ముందుగా 2 కప్పులు సేమియాకి 3 కప్పులు వాటర్ అయితే పడతాయి. పులిహోర కాబట్టి ఇంకొక కప్పు ఎక్స్ట్రా పోసుకొని బాండీ పెట్టుకొని 4 కప్పులు వాటర్ పోసుకొని అవి కాగుతున్నప్పుడు కొంచెం 1 స్పూను నూనె అయితే వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత సేమియా వేసుకోవాలి. సేమియా పూర్తిగా ఉడకముందు తీసేసుకొని వడగిన్నెకి అయితే వడేసుకోవాలి. నూనె వేసుకోవటం వల్ల సేమియా పొడి పొడిలాడుతూ వస్తాయి. ఇవి వడేసుకున్న తర్వాత బాండీ పెట్టేసుకొని పోపు అయితే పెట్టుకోవాలి. శనగకాయ విత్తనాలు, తాలింపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఈ మొత్తం వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిదిప్పేసుకొని మనం వడగట్టుకున్న సేమియా అయితే వేసుకోవాలి. ఈ పులిహోర అంతా సేమియా ఉడకటంలోనే ఉంటుంది. బాగా ఎక్కువ ఉడికితే చిదురైపోతుంది. మొత్తం ఒకసారి కలిదిప్పేసుకొని కింద నుంచి అడుగు నుంచి తిప్పుకోవాలి చిదురవకుండా. కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికేటప్పుడే వేసుకున్నాం కాబట్టి. తిప్పినాక ఒక నిమ్మ చెక్క అయితే పిండుకోవాలి. చూడండి చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రోజుకి ఒక వెరైటీ చేసి పెడితే. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.